ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. మీరు సొంత వాహనాల్లో తిరుమల వెళ్తున్నారా? అయితే ఇది మీకోసమే. సో తిరుమలలో హారన్ మోగించడంపై టీటీడీ నిషేధం అమల్లోకి తెచ్చింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు టీటీడీ ఆ నిబంధన ప్రవేశపెట్టింది. సో ఈ మేరకు తిరుమలలో బోర్డులు ఏర్పాటు చేసింది. సైలెంట్ తిరుమల ఇనిషియేటివ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తోంది. సో తిరుమల ఘాట్ రోడ్తో పాటు కొండపై వాహనదారులు హారన్ మోగించకూడదు. ఈ విషయాన్ని భక్తులకు తెలిసేలా తిరుమల వెళ్లే ప్రధాన రహదారులతో పాటు కొండపై బోర్డులు ఏర్పాటు చేశారు. శబ్ద కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, హారన్లు సైరన్లు మోగించకుండా భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. సో తిరుమలలో గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలని, ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు హారన్లపై ఆంక్షలు విధిస్తున్నట్టు కూడా టీటీడీకి స్పష్టం చేసింది. సో ఈ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీలు, భక్తుల వాహనాలు, లేక ఇంకా ప్రైవేట్ వాహనాలు, టీటీడీ పోలీస్ వాహనాలు కూడా ఈ కండిషన్స్ వర్తిస్తాయి. ఇక విఐపి వాహనాలు, సైరన్ ఉపయోగించే వాహనాలు అత్యవసర సమయంలో మాత్రమే హారన్ ఉపయోగించాలని కూడా టీటీడీ తెలిపింది. ప్రతి ఒక్కరూ ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కూడా అధికారులు స్పష్టం చేశారు. టీటీడీ విజిలెన్స్, పోలీసులు ఈ విషయంపై భక్తులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఇటీవల తిరుమలలో భక్తులతో పాటు వాహనాల రద్దీ కూడా బాగా పెరిగింది. వీకెండ్స్, సెలవు రోజుల్లో వాహనాల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో శబ్ద కాలుష్యం బాగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో తిరుమల కొండపై నో హారన్ జోన్ నిబంధన విధించారు. గతంలో తిరుమలకు రోజు 8,000 వాహనాలు వరకు వచ్చేవి. కానీ ఇటీవల వీటి సంఖ్య భారీగా పెరిగింది. రోజుకు 10,000 వాహనాల వరకు కొండపైకి వస్తున్నాయి. సో పండుగ సెలవులు, వేసవి సెలవులు, వీకెండ్స్లో మరింత ఎక్కువగా రద్దీ ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో అలిపిరి చెక్పోస్ట్ వద్ద వాహనాలు బారులు తీరి కనిపిస్తాయి. సో దీంతో శబ్ద కాలుష్యం మరింత పెరుగుతోంది. సాధారణంగా ఆలయాల పరిసర ప్రాంతాలను సైలెంట్ జోన్లుగా ప్రకటిస్తారు. పగటిపూట 50 డెసిబెల్స్, రాత్రిపూట 40 డెసిబెల్స్కు మించి శబ్దం రాకూడదు. అయితే తిరుమలలో ప్రశాంతమైన వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ హారన్లపై నిషేధం అమలు తెచ్చింది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి హారన్ ఉపయోగిస్తే జరిమానా లేదా అంతకన్నా ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్తే జైలు కూడా పంపించే అవకాశం ఉంటుంది.